ప్రతిదానికి వంకలు పెట్టే మనం కొందరు మహానుభావులు ఎంతో కష్టపడి విజయాలు సాధించిన వారున్నారు. వారి నుండి స్ఫూర్తిని పొందుదాం. కొందరు అంటారు, నాకు ఉచిత విద్య లభించడం లేదండి అంటారు. హెన్రీ ఫోర్డ్కి కూడా లభించలేదు. మరి జీవితంలో చాలాసార్లు ఓడిపోయానండి అంటారు. అబ్రహం లింకన్ చాలా అపజయాలను చవిచూశాడు. మరి నేను చాలా పేద కుటుంబానికి చెందినవాడిని అంటారు. అబ్దుల్ కలాం కూడా ఒక బీద కుటుంబం నుండి వచ్చినవాడే. నేను చిన్నప్పటి నుండి అనారోగ్యవంతుణ్ణి అంటారు. నటీమర్లి మాట్లేని చిన్నప్పటి నుండి అవకరణంతోనే ఉంది. జీవితమంతా సైకిల్ మీదే గడిచిపోతుంది అంటారు. నిర్మాసబ్ కర్బన్ భాయ్ పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు. ఒక ప్రమాదం జరిగి నా ధైర్యాన్ని కోల్పోయాను అంటారు. నాట్యమయూరి సుధాచంద్రన్ కూడా కృత్రిమ కాల్తో డ్యాన్స్ చేస్తుంది. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు, నన్ను చూసేవారే లేరు అంటారు. ఏఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు. కుటుంబ భారమంతా నా మీదే ఉంది, అందుకే ఎదగలేకపోయాను అంటారు. లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది. నేను చాలా పొట్టివాడిని అంటారు. సచిన్ టెండూల్కర్ కూడా పొట్టివాడే. మరి నేను మందబుద్ధివాడిని అంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మందబుద్ధివాడే. మరి నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, దాంతో ఏం చేయగలను అంటారు. ధీరుభాయ్ అంబానీ కూడా ఒక చిన్న ఉద్యోగంతోనే మొదలుపెట్టాడు. నా కంపెనీ దివాలా తీసింది, నన్నెవరు నమ్ముతారు అంటారు. పెప్సికోలా కూడా 2 సార్లు దివాలా తీసింది. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్డౌన్కి గురి అయ్యాను, ఇప్పుడు ఏం చేయగలను అంటారు. వాల్ట్ డిస్నీ 3 సార్లు నెర్వస్ బ్రేక్డౌన్కి గురి అయ్యారు. నా వయసు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలను అంటారు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హార్లాండ్ శాండర్స్ 60వ ఏట కేఎఫ్సి మొదలుపెట్టాడు. మనం ఉన్న చోటు నుండి ఉన్నతికి వెళ్ళాలనే కోరిక ప్రబలంగా ఉంటే మనం వెళ్ళగలం. ఇలాంటి మాటలకు గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళీ గాడిలో పెట్టే శక్తి ఉంది. కనుక అందరికీ పంచండి. ఒక స్ఫూర్తిని పొందిన ఈ రోజుకు మనం ఒక మంచి పని చేసినట్లే. జై హింద్.